హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సన్న గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్ గారిని అరెస్ట్ చేయించడానికి మోదీ గారు ఇటు రేవంత్ గారికి అండ్ చంద్రబాబు గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు రావడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి నిజంగా వీళ్ళందరూ కలిసి ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? దానికి తగ్గట్టుగా నిన్న రేవంత్ గారు కూడా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు. మరి ఏం జరగవచ్చు అంటారు సార్? అంటే ఇటీవల పరిణామాలు చూస్తే జగన్ని త్వరగా అరెస్ట్ చేసి లోపల వేసేయాలన్న ఇది కనిపిస్తుంది. దానికి సంబంధించి స్కెచ్లు వేస్తున్నట్టుగా ముఖ్యంగా చంద్రబాబు మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ కూడా డెవిల్ని ఎలా తొక్కేయాలో నాకు తెలుసు అని మాట్లాడాడు. జగన్ని ఆల్రెడీ జగన్ మీద కేసులు ఏమేమి ఉన్నాయి అంటే ఏ కుంభకోణాలను ఎలా బయటికి తీయాలి, దాన్ని ఎట్లా ప్యాక్డ్గా కోర్టులో ఇది రాకుండా చూసుకోవాలి, ఇవన్నీ చంద్రబాబు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, జగన్కి మోడీ సపోర్ట్ ఉందనే వాదన కూడా ఒకటి వినిపిస్తుంది. సో దీనికి నేపథ్యం ఏంటంటే జగన్కి ఇటు రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉండడం, లోక్సభలో 4 ఉండడం, ఈ మొత్తంగా 15 మంది పార్లమెంట్ సభ్యులు ఉండడం, ఈ 15 మంది మోడీకి అవసరం అవుతారు కాబట్టి మోడీ జగన్కి అభయం ఇచ్చాడు, అందుకనే ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు అనేది చెప్తున్నారు. కానీ చంద్రబాబు ఏంటంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఒక స్టెప్ వేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంది, దాన్ని జగన్ ఏం చేయొచ్చు, మనం ఏం చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోకుండా చంద్రబాబు దూకుడిగా వెళ్ళిపోయి జగన్ని అరెస్ట్ చేసాడు. ఆల్రెడీ ఏంటంటే చాలా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి వెబ్సైట్లు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, చంద్రబాబు పట్ల ఆల్రెడీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. జగన్ వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చేసాడు. అప్పుడే ఇదంతా చంద్రబాబు వల్లే. అదేదో సామెత ఉంది కదా, పిల్లి గుడ్డిదైతే ఎలుక ముడ్డి చూపించిందని. సో అలాగా చంద్రబాబు చేతగాంతనం వల్లే జగన్ వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చాడు. లేకపోతే వార్నింగ్ ఇచ్చే స్థాయి జగన్కు ఉందా? అందువల్ల చంద్రబాబు ఇలా ఉండకూడదు అనేది మాట్లాడుతున్నారు. అట్లాగే ఒక వెబ్సైట్ అయితే తెలుగుదేశాన్ని గట్టిగా సపోర్ట్ చేసే వెబ్సైటు చాలా ఆక్రోశంగా ఇన్ని రోజులు ఏంది నానిని, వంశీని వీళ్ళందరినీ ఏమి చేయకుండా ఎందుకుండారు, ఇన్ని రోజులు అయిపోతూ ఉంది అని వాళ్ళు ఇచ్చేశారు. సో ఇలాగ ప్రెజర్ అయితే చంద్రబాబు మీద ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసేయాలా, జగన్ అరెస్ట్ చేసేయాలి, ఈ కొడాలి నానిని, వంశీని, రోజాని, రాంబాబుని, అనిల్ యాదవ్ని, ఇలాంటి వాళ్ళందరినీ జైళ్ళకి పెట్టేయాలి, అంటే కుదిరితే వైసీపీని టోటల్గా జైల్లోకి పంపించేయాలి అన్న ఒక ఇదైతే కనబడుతుంది మనకి వాతావరణం. కాకపోతే చంద్రబాబు లాంటి వాళ్ళు ఏంటంటే తొందరపడకుండా వీళ్ళ ఆవేశం వేరే. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మామూలుగా మేము నక్సలైట్ పార్టీలో ఉన్నప్పుడు ఎవడో కనబడ్డాడు అనుకో, మన ఫ్రెండో లేకపోతే ఎవడో, ఏం సార్ వాడిని వేసేయలేదు వీడిని వేసేయలేదు అని అనేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాడేం చేసేది మనం కదా చేయాలి, దాని కాన్సిక్వెన్సెస్ మనం కదా అనుభవిస్తాం. అతనికి ఏముంటుంది, వాడిని ఎందుకు సార్ ఇంకా వేయలేదు మీరు అని మనల్ని అడుగుతుంటారు. అలాగా ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా జగన్ మీద కోపం ఉండి బయట ఉండే వాళ్ళకి అర్జెంటుగా జగన్ని జైల్లో పెట్టేయాలన్న ఒక ఇది ఉంటుంది. కానీ చంద్రబాబు లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు 2 రకాల ఆలోచిస్తారు. ఒకటి ఇమీడియట్ ప్రయోజనం ఏంటి, లాంగ్ టర్మ్ ప్రయోజనం అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి. సో జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించడం వల్ల జగన్ ఖచ్చితంగా నష్టం జరిగిందనేది ఇప్పుడు ఎలక్షన్లో తేలింది. ఎందుకంటే అది సైలెంట్గా సింపతి పెరిగింది. చంద్రబాబు ఈ వయసులో చంద్రబాబుని జైల్లో పెట్టాడు అని, కుంభకోణం జరిగిందా లేదా అనేది ఎవరికి అనవసరం. చంద్రబాబు చేయలేదని కూడా ఎవరు నమ్మరు. చంద్రబాబు చేసి ఉండొచ్చు కానీ జైల్లో పెడతారా అనేదే ఎక్కువ మంది మాట్లాడారు. ఎవరు చేయలేదు ఇక్కడ అనేదే ఎక్కువ మంది మాట్లాడారు. సో ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు ఖచ్చితంగా జగన్ని జైల్లో పెట్టాలి. అయితే మోడీ ఖచ్చితంగా నాడ్ అయితే ఉండాలి. అప్పుడు కూడా చంద్రబాబుని జైల్లో పెట్టడానికి మోడీ అనుమతి లేకుండా జగన్ చేయడు అనేది తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడారు క్లియర్గా. అయినప్పటికీ కూడా చంద్రబాబు తన అవసరాల రీత్యానే మోడీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, అది అందరికీ తెలుసు. సో ఇప్పుడు కూడా మోడీ కానీ జగన్కి ఖచ్చితంగా బ్యాక్ ఉండి జగన్ని కాపాడదలుచుకుంటే చంద్రబాబు ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే ఎంత లేదన్నా చంద్రబాబు మీద ఎంత మోడీ డిపెండ్ అయినా
చంద్రబాబు మోడీని ధిక్కరించి ముందుకెళ్లే పరిస్థితి చంద్రబాబు కూడా లేదు. కాబట్టి చంద్రబాబు ఖచ్చితంగా మోడీ అనుమతి తీసుకోనో లేకపోతే మోడీకి చెప్పో చేయాలి. సో ఇప్పుడు ఒక వార్త కొత్తగా ఈరోజు మార్నింగ్ ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే, మోడీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెళ్ళమని. అంటే మోడీ మొత్తం అంచనా వేసుకున్నాడు. రాజ్యసభలో కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఆల్రెడీ బీజేపీ టచ్లోకి వెళ్ళారు. వాళ్ళని తన పార్టీలో కలుపుకునే అవకాశం ఉంది. అప్పుడు జగన్కి ఏమీ ఉండదు. సో జగన్ని వాళ్ళు ధిక్కరించారనుకో, ఈ నలుగురిలో కూడా ఇద్దరు కానీ కనీసం ఒక్క ఆమె అరకు ఆమె కూడా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఇలాగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు జగన్ అవసరం తనకు ఉండదు. కాబట్టి జగన్ని మీరు శాశ్వతంగా కంప్లీట్గా ఇచ్చేసేయండి. నెక్స్ట్ 5 years తర్వాత కూడా సేమ్ కూటమి మన అధికారంలోకి వస్తే మనకి ఇక్కడ సెంట్రల్లో ఇబ్బంది ఉండదు అనేది మోడీకి ఇప్పుడు అలాంటి ఒక ఆలోచన వచ్చింది. చంద్రబాబు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. మొన్న మీటింగ్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు మోడీతో కూర్చున్నప్పుడు. సో మోడీ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానికి సంబంధించి అయితే ఒక ప్లాన్డ్గా రేపొద్దున కోర్టుల్లో బెయిల్ రాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, అట్లాగే ఈ అక్రమ ఆస్తుల కేసులు ఎలా ముందుకెళ్ళాలి, అట్లాగే నేను కక్ష తీర్చుకున్నాను రేపొద్దున సింపతి జగన్కు కూడా వచ్చే అవకాశం ఉంది. నేను కక్ష తీర్చుకున్నట్టు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే సోనియా గాంధీ కూడా అప్పట్లో ఇదే మెథడ్ చేసింది. తాను కక్ష తీర్చుకున్నట్టు కాకుండా శంకర్రావు దగ్గర కోర్టులో వేయించడం, కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయడం, సిబిఐ అరెస్ట్ చేయడం. సో ఇది క్లియర్గా జరిగింది. ఇప్పుడు కూడా అదే మెథడ్స్లోనే జగన్ని కోర్టు ద్వారానే చేయిద్దామన్నది ప్లాన్గా కనబడుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో ఆల్రెడీ జగన్ మీద ఒక 20 కేసుల వరకు ఈ అక్రమాస్తుల విషయంలో ఉన్నాయి. ఆ కేసుల్లో రోజువారీ విచారణకి హైకోర్టు కూడా సిబిఐ కోర్టుని ఆదేశించింది. సో రోజువారీ విచారణ అది క్విక్గా జరిగి కానీ శిక్ష పడితే జగన్కి కన్విక్షన్ పడిపోతుంది. కన్విక్షన్ పడిపోయినప్పుడు ఇప్పుడిప్పుడే బయట రాలేడు. కాబట్టి అదొక వైపు కదిలే అవకాశం ఉంది. కాకపోతే కోర్టులు అంత వేగంగా జగన్ ఆ కేసులను ఇప్పుడు విచారించి శిక్ష వేసేస్తాయంటే చెప్పలేం. శశికళకి 4 ఏళ్ళు వేయించలేదా? జైలుతో బతుకుంటే ఆమెను కూడా వేయించి ఉండేవాళ్ళు కదా. సో మోడీ స్థాయిలో అనుకుంటే కోర్టులు కూడా వేగంగా కదులుతాయి, కేసులు కూడా త్వరగా ఇదైపోయి శిక్షలు పడిపోతాయి. అలాగే జగన్ కూడా పడవనేయండి. అంతెందుకు రాహుల్ గాంధీకి పడలేదా అంత వేగంగా? అటువంటి కేసుల్లో ఎవరికైనా ఎప్పుడైనా ఏ ప్రజాప్రతినిధికైనా శిక్ష పడిందా? కానీ రాహుల్ గాంధీకి ఎందుకు పడింది? ఆ గుజరాతీ జడ్జి ఈయనకి తీర్పిచ్చిన అతనికి ప్రమోషన్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ చర్చలోకి వచ్చినవే, పబ్లిక్ డొమైన్లో ఉన్నవే ఇవన్నీ. కాబట్టి ఆ రకంగా రేపొద్దున అనుకుంటే జగన్కి ఇమీడియట్గా పనిష్మెంట్ శిక్ష వేసేసి జైల్లో పెట్టించలేడా మోడీ అంటే ఖచ్చితంగా చేయగలడు. 10 ఏళ్ళుగా ఎందుకు చేయలేదంటే జగన్ అవసరం మోడీకి ఉంది కాబట్టి చేయలేదు. ఇప్పుడు అక్కడ మారిన సమీకరణాలను బట్టి జగన్ వీక్గా ఉన్నాడు కాబట్టి జగన్ తొక్కేస్తే ఆ ప్లేస్లోకి మనం రావచ్చు మెల్లగైనా అనేది రేపు మోడీ అనుకునే అవకాశం ఉంది. సో చంద్రబాబుకి అదే కావాలి కాబట్టి చంద్రబాబు మోడీని ఒప్పించాడు అనేది అంటున్నారు. ఇది ఒకవేళ ఇది నిజమైతే జగన్ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు? జగన్ సైలెంట్గా అప్పుడు కూడా మనం చాలామందికి భలే స్ట్రాటజీలు ఉంటాయనుకుంటాం, కానీ ఎప్పుడు ఉంటాయి ఇవి? నీకు అధికారము బలం ఉన్నప్పుడు, లేనప్పుడు నీ ఒట్టి బ్రెయిన్తో సినిమాల్లో మాత్రమే సాధ్యం. కేసీఆర్ ఒకప్పుడు ఘటన సమర్థుడు, అలాగా ఆయన్ని పొగిడేవాళ్ళు. మరి ఇవాళ వాళ్ళ కూతురు 110 రోజుల పైన జైల్లో ఉంటే ఎందుకు తెప్పించుకోలేకపోయాడు బయట? అంటే నీకంటే పవర్ అక్కడ వేరే పనిచేస్తుంది నీకు వ్యతిరేకంగా. సో ఎప్పుడైనా పవర్ షిఫ్టింగ్ నేచర్ ఉంటుంది. పవర్కి ఒకే దగ్గర ఎల్లకాలం ఉండదు, ఒకే వ్యక్తి దగ్గర పవర్ ఉండదు. ఆ మధ్య 10 ఏళ్లకు ముందు వరకు సోనియా గాంధీ తిరుగులేని నాయకురాలు దేశంలో. ఇవాళ ఆమె పరిస్థితి ఏంటి? రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి? ఇవాళ మోడీ తిరుగులేని నాయకుడు మొన్నటి వరకు, ఇవాళ అంత తిరుగులేని నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలాగే పవర్ అనేది ఒకే దగ్గర ఉండదు. కాబట్టి అలాగే జగన్ దగ్గర స్ట్రాటజీలు అనుకుంటా, కానీ నేను మొన్నే చెప్పా, నీకు ఆఫర్ చేయడానికి నీ దగ్గర ఏదైనా ఉండాలా. జగన్ దగ్గర ఇప్పటి వరకు ఏముంది? 11 మంది రాజ్యసభలు, 4 వీళ్ళు ఉన్నారు, కొంత డబ్బులు ఉంది. ఇంతవరకు జగన్ దగ్గర ఉంది. ఒక 40% ఓటు బ్యాంకు ఉంది. ఇవి జగన్ బలాలు. ఈ బలాలు సరిపోతాయా జగన్ జైలుకి పోకుండా ఉండడానికి అంటే డౌట్. ఎందుకంటే ఆ రాజ్యసభలో ఉండే 11 మందిలో మెజార్టీని లాక్కోగలిగాడు మోడీ. ఆ విషయంలో చంద్రబాబు కూడా స్కెచ్లు వేసి ఆ రాజ్యసభ సభ్యులు అటు బయటకు చేయగలిగాడు అనుకో.
అప్పుడు జగన్ అవసరం పెద్దగా ఉండదు మోడీకి. సో ఆ నేపథ్యంలో జగన్ అరెస్ట్ అవ్వదు. ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవ్వడం అయితే ఖాయం. ఎప్పుడు అనే టైమింగే ఇక్కడ తెలియాలి అంతే.